హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విద్య. ఇవాల్టి మంచి జ్యూస్ అయితే చేసేసాను. ఈ ఎండాకాలంలో ఈ జ్యూస్ తాగితే గనక బాడీకి చలవనిస్తుంది. అలాగే చాలా హెల్తీ కూడంగా. దానికోసం ఒక మస్క్ మెలన్ అయితే తీసుకొని ఈ విధంగా 2 పార్ట్స్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇందులో సీడ్స్ ఉంటాయి కదా! ఈ మధ్యలో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం తీసేసుకోవాలి. ఇది కొంచెం ఇలాగా స్పూన్‌తో అన్నా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో, అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ వల్లే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో, అలాగా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారనమాట. సో, లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఈ విధంగా నీట్‌గా ఇందులో సీడ్స్ ఏవైతే ఉంటాయో ఇది మొత్తంగా తీసేసుకోవాలి. చూడండి, మస్క్ మెలన్‌లో ఉన్న మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాం కదా! ఇప్పుడు ఇక్కడ ఏదైతే గుజ్జు ఉంటుందో ఇది కూడంగా ఈ కండ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడంగా తీసేసుకోవాలి నీట్‌గా. ఈ రెండిటికి కూడంగా. మస్క్ మెలన్ అనేది డైరెక్ట్‌గా తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఈ విధంగా జ్యూస్‌గా చేసి ఇచ్చేస్తే గనక ఇది మస్క్ మెలన్ జ్యూసా అని షాక్ అవుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అంత హెల్త్‌కి కూడంగా చాలా మంచిది. ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తంగా తీసేసి మనం జ్యూస్ జార్‌లోకి అయితే వేసేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవడం కోసము. ఇలాగా మొత్తము తీసేసి జ్యూస్ జార్‌లోకి అయితే వేసేసుకుంటాం కదా! సో, ఇందులో కొద్దిగా షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. లేదు అంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ వేసి ఇవాళ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ టైము షుగర్ కాకుండా హనీ లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత ఇందులోకి 4-5 ఐస్ క్యూబ్స్ చేసుకుంటాం కదా! ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకోవాలి. లేదు అంటే కూల్ వాటర్ అయినా వేసుకొని మిక్సీ పట్టుకొని నార్మల్ వేసుకున్నా కూడా మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి, చల్లగా ఉంటుంది. వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న వాటిని మళ్ళీ స్ట్రైనర్‌తోన వడకట్టేసుకోకుండా ఇలాగ డైరెక్ట్‌గా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చల్లగా ఉంటుంది. మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి డైరెక్ట్‌గా ఇప్పుడే తీసేసుకోవచ్చు తాగేయడానికి. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో, ఇక్కడ నాకు 2 గ్లాసెస్ అయితే వచ్చాయన్నమాట జ్యూస్. ఇందులో నేను కొంచెం సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సబ్జా సీడ్స్ యాడ్ చేయడం వల్ల కూడంగా వంటికి చలవనిస్తుంది కదా! అలాగే గార్నిష్ కోసం పైనంగా ఇలాగ బాదం పప్పు అయితే వేసేస్తున్నాను. కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే గనుక ఇంకా చల్లగా ఉంటుంది. సో, ఇంతేనండి. మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. ఇప్పటివరకు నా వీడియో ఈ సమ్మర్‌లో హెల్తీ డ్రింక్ ఇలాగా మస్క్ మెలన్ డ్రింక్ చేసుకొని తాగేసేయండి. చల్లగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.